పైనంపల్లి. పైనంపల్లి అని పక్కన తండ? వాంకుడుతండ. ఏ తండ? వాంకుడుతండ. ఇంటి పేరు ఏం పేరండి? వాంకుడుతండ. మీ ఇంటి పేరు ఏం పేరు? వాంకుడుతే. వాంకుడోతు దీప్లా గారు మీ పేరు? ఆ! ఓకే. దీప్లా గారు ఏం విత్తనం పెట్టారండి మీరు? జాబిలి పెట్టినా. జాబిలి 4050. ఆ! ఎక్కడ తెచ్చారండి ఇత్తనం? ఖమ్మం కృషి షాప్‌ల. కృషి షాప్‌లో తెచ్చారు. ఒకసారి ఈ విత్తనం మీరు మొత్తం ఎన్ని ఎకరాలు వేసారు తోట ఏయటం మొత్తం మీరు? నేను 4 ఎకరాలు ఏసినా గాని ఇది ఒక 2 ఎకరాలు ఏసిన. 2 ఎకరాలు వేసారు. ఆ! అంటే నారు మీరు ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు మీరు మొత్తం ఎన్ని ప్యాకెట్లు ఇచ్చారు? 45 ఇచ్చినా గాని ఒక్కొక్కళ్ళకి ఎకరానికి ఇచ్చిన పేపర్ తోట అది ఫుల్ ఉందట. ఎకరానికి ఇచ్చారు. నారు ఎకరానికి అమ్ముకున్నారు. మీరైతే 2 ఎకరాలు పెట్టారు. ఆ! 2 ఎకరాలు పెట్టారు. మీ కాపు ఒకసారి చూపెట్టండి ఎలా కాసిందో. ఒకసారి కాపు చూడండి ఎంత చిక్కగా కాసిందో. జాబిల్లి పైనంపల్లి అంటే ఏ మండలం వస్తదంటే చూడండి. తిరుమేపాలెం. ఒకసారి చెవులు పెట్టండి. చూడండి రైతు ఆనందం చూడలేకపోతున్నాం మనం. కాపు మాత్రాన ఎక్సలెంట్ కాసింది. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు కదా తోట, మీకు ఎలా అనిపిస్తుందండి ఇది? అబ్బో! ఇరిగిపోయిందిలే ఇంక. ఉండని. మండ పైకి పెడదాం ఎన్ని కాయలు ఉన్నాయి చెప్పు. వద్దు. చూడండి పోయిందిరా ఏంగా పండిద్దిలే ఇంకా. చూడండి ఒక్క మండకి ఎన్ని కాయలు పట్టుకోండి, చేతి ముక్క పట్టుకోండి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఒక మండకు వచ్చేసి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఒక మండకే చూడండి ఎన్ని కాయలు కాసినాయో. దీప్లా గారు పట్టుకోండు మండ. అసలు మండ పట్టుకుంటేనే ఇరిగిపోయింది. అంత కాపు కాసింది ఇది. చిక్కడి కాపు చూడండి ఎంత చిక్కడి కాపు. దగ్గర ఒక 30 కాయలు దాకా ఉంటాయి. మరి పిందులో 10 దాకా ఉంటాయి. అట్లా కాసింది. 30కి ఎక్కువనే ఉంటాయి. 50 దాకా ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 30 1 2 3 ఎన్ని ఉన్నాయి మొత్తం? 40 కాయలు ఉన్నాయి. 40 కాయలు పిందులు 10 ఉన్నాయి. చిన్న మండ ఇది. పిందెలు ఫుల్ వస్తుంది ఇంకా కాపు ఇది. చూడండి మళ్ళీ గ్రోతింగ్ మండ ఎరగొట్టినా గ్రోతింగ్ ఉంది. ఇప్పుడు చూడండి ప్రతి ఒక్క చెట్టు కూడా చూడండి ఎంత కాపు కాసిందో. యాక్చువల్గా మీ ఊర్లో ఆ రోజు రమ్మంటే అందరు నమ్మలే కదండి? నేను కూడా నమ్మలే. నమ్మక ఎన్నిసార్లు కూర్చున్నారు మీరు? గంట సేపు కూర్చున్నారు. గంట ఏంది, నెల తర్వాత పైసలు ఇచ్చిన. అయితే మీకు ఏమనిపిస్తుంది అంటే నేను నెల తర్వాత పైసలు తీసుకుంటే మీరంటే నాకు తెలుసు కాబట్టి నమ్మకం నారు ఎట్లా ఉంటుంది అని కూడా నేను కూడా ఆపినలే కానీ. అయితే ఈ కాపు బోర్డు పక్కేంటిలే అడిగి పోదులే. ఒకసారి చూడండి కాపు ఎట్లా కాసిందో. మండ వదిలిపెట్టాడు చిన్నగా. చూడండి ఎంత గుత్తులు కాసిందో. చూడండి ఎంత చిక్కగా కాసిందో. చూడండి ఎంత చిక్కగా కాసిందో. ఈ వెరైటీ గుత్తులు కాసిందో. బాగా దగ్గర కాపు చూడండి ఎట్లా కాసిందో. యాపిల్ వెరైటీ. మీది ఏ ఊరు వస్తుందండి? ఏ ఊరండి? పైనంపల్లి. మీకు వచ్చేసి ఖమ్మం ఎన్ని కిలోమీటర్ వస్తుందండి? 40 కిలోమీటర్ వస్తుంది. ఎన్ని ప్యాకెట్లు పెట్టారండి మొత్తం తీసుకురాట మీరు? 40 తెచ్చారు. ఓకే.